కాళీమాత దేవాలయం నూతన కమిటీ అతి త్వరలో ఏర్పాటు కానుందని బాలభక్త సమాజం చైర్మన్ నిరంజన్ గౌడ్ ఆలయ అధ్యక్షుడు నాన్వాల్ ప్రమోద్ రెడ్డిలు తెలిపారు. కాళీమాత దేవాలయం కొత్తగా ఏర్పాటు చేయనున్న నూతన కమిటీలో స్థానిక బస్తీల నుంచి ఒకరికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా కాళీమాత దేవాలయం విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో బాలభక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం కాళీమాత దేవాలయం ఆవరణలో నాగుల బండల, అంబేద్కర్ నగర్, జంగమెట్, ముదిరాజ్ నగర్, జంగమెట్ ప్రాంతాలకు చెందిన స్థానిక నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పూజారి పవన్ కుటుంబ సభ్యులు కాళీమాత దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఆలయం అభివృద్ధి జరిగే సమయంలో కొందరు పూజారి పవన్ కుటుంబంతో ఘర్షణకు దిగడం సరికాదన్నారు. ఈ కాళీమాత దేవాలయం స్థానిక బస్తీవాసులందరిదని, అందరి అమోఘ్య యోగంతో అతి త్వరలో ఆలయానికి నూతన కమిటీ వేయనున్నామన్నారు. ఆ కమిటీ సారథ్యంలోనే ఆలయ అభివృద్ధి పనులు ఇక్కడి నుంచి జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బొల్లు పవన్, ఎంఐఎం నాయకులు అల్లంపల్లి నరేందర్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం విజయ్ కుమార్, పాపయ్య, ముదిరాజ్, బాలభక్త సమాజం ప్రధాన కార్యదర్శి అశోక్, నరేష్, బబ్లు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శనార్థి. నా పేరు బొల్లు పవన్, ఫలక్నామా కాళికామాత పూజారిని. నేను గత కాలంలో మేము పూజలు చేస్తుంటాము, కొందరు పూజలు చేయకుండా అడ్డుకుంటారు. అందుకనే నేను బాధతో పెద్ద మనుషులను పిలిచి చర్చకి పిలిచిన. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎవరు అడ్డుకుంటున్నారు? మా ఫ్యామిలీ వ్యక్తులే కొందరు పాలు కావాలని చెప్పి, నలుగురు పాలు కావాలని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారు. మా అమ్మని కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడే నేను పెద్ద మనుషులకు చెప్పి నా బాధ చెప్పుకొని మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పి పిలిచాను. ప్రెస్ మీటింగ్ పెట్టాను. ఇప్పుడు గట్టిగా కమిటీ పడాలి, అందరూ గట్టిగా బస్తీ వాళ్ళు కానీ అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉండి కమిటీ చేయాలి. మనం అందరం కలిసి గుడిని డెవలప్మెంట్ చేద్దాం. ఇంతకుముందు నేను బొల్లు జగన్, మా నాయన ఇద్దరం నడిపించేటోళ్ళం, అంటే పెద్దోళ్ళ సపోర్ట్ తీసుకొని నడిపించేటోళ్ళం. ఇప్పుడు మరీ జనాలు ఎక్కువ అవుతారు కాబట్టి మా వల్ల తట్టుకోలేకపోతున్నాం. అందుకనే ఇంకా పెద్దగా కావాలి, పెద్ద కమిటీ కావాలి, పెద్ద మనుషులు సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. కమిటీ తర్వాత అది పెద్ద మనుషులు మాట్లాడు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులందరికీ కూడా ఈ శుభ సాయంత్రం సందర్భంగా కాళికామాత ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ యొక్క దేవాలయం ఏదైతుందో గత 3 దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా శ్రీకృష్ణ బాలభక్త సమాజం ఉమ్మడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుండే, మధ్యలో కొంతమంది అవాంఛనీయ సంఘటనల ద్వారా దుష్టశక్తులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ రోజు ప్రభుత్వ పరంగా లాంఛనప్రాయంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మళ్ళా శ్రీకృష్ణ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందులో ముఖ్య పూజారిగా బొల్లు జగన్ గారు, వారి కుటుంబ సభ్యులు ఆనాడు ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించినాం. అన్ని విధాల ఆర్థికంగా అన్ని విధాల అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని, తదుపరిగా మేము మా ఉమ్మడి దేవాలయ కమిటీలో దాదాపు 10 దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అన్ని దేవాలయాలు మేము చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పూజారికి, వారి కుటుంబానికి ఏం చెప్పామంటే, ఈ యొక్క దేవాలయం మంచి చెడ్డలు మీరు చూసుకోండి, ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి వారికి గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్నేళ్ళ నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది. మధ్యలో కొంచెం ఇబ్బందులు అయితే మా దృష్టికి తీసుకొస్తే కమిటీ వేసినాము. ఆ కమిటీ వేసినాక మళ్ళీ వారు అందరూ కూడా లేదన్నా మేము చేస్తున్నాం కదా అంటే మేము సరైన అనుకున్నాం. అప్పుడు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు ప్రమోద్ రెడ్డి. ప్రధాన కార్యదర్శిగా పాపయ్య ముదిరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్గా బొల్లు జగన్ గారు, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి కూడా కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు నడిచినాక మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఇన్ని గుళ్ళు చూస్తారు కదన్నా, ఈ గుడి మేము చూసుకుంటామంటే మేము సరే వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము అంతా మంచి సక్రమంగా జరుగుతుందని చెప్పేసి మేము భావించి వీరికి అప్పచెప్పడం జరిగింది. మరి ఈనాడు నేను ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ వారంలో 2 సార్లు వచ్చినాను అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ స్థితిగతులు తెలుసుకొని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను, సిబ్బందిని కనుక్కొని పోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఏంటంటే సరే చిన్న విషయాలే కదా, వీళ్ళు సర్దుకొని పోవడానికి వారికి నచ్చకపోవడం జరిగింది. కానీ ఈరోజు చిలికి గాని వానలా వచ్చి ఇది ఒక కుటుంబానికి సంబంధించిన దాని విధంగా భావించి వారు ఏదో వాటాల విషయంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి ఈరోజు ఉదయం రావడం జరిగింది. తక్షణమే నన్ను ఎవరైతే ఆ రోజు ఈ దేవాలయానికి అధ్యక్షునిగా నియమించారో వాళ్ళందరికీ కూడా నేను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్లా పూజారి ఈ విధంగా ఫోన్ చేసాడు, మరి మనము దీని మీద చర్యలు తీసుకొని ఆ దేవాలయాన్ని ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా, అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మనం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆలస్యమైందని భావించి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం అనేది
ఎవరికి సంబంధించింది కాదు, యావత్ జంగమెట్ ప్రాంతానికి సంబంధించింది. మొత్తం ఈ దేవాలయ ఒక నిమిషం కారణం ఏదైతే ఉందో ఆ కారణం దృష్ట్యా మేమేం నిర్ణయించినామంటే ఇది ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు. జంగమెట్ అంటే